స్కాందపురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యే నవవింశోధ్యాయ పారాయణం. అంబరీషుడు దుర్వాసుని పూజించి ద్వాదశి పారాయణము చేయుట. అత్రి మహాముని అగస్త్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయులను రక్షించి భక్తకోటికి దర్శనము ఇచ్చి అంతర్ధానమైనదని చెప్పి తిరిగి ఇట్లు చెప్పనారంభించారు. ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై పడి దండ ప్రణామములు ఆచరించి పాదములు కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గం నందు ఉన్న ఒక సామాన్య గృహస్థుడు. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ సేవింతుడు. ద్వాదశి వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తుడనై రాజ్యమును ఏలుచున్నా. నా వలన నీకు సంభవించిన కష్టములకు నన్ను మన్నింపుడు. మీ ఎడల నాకు అపరిమితమైన అనురాగం ఉండుట చేతనే తమకు ఆతిథ్యము ఇవ్వవలెనని ఆహ్వానించింది. కావున నా ఆతిథ్యమును స్వీకరించి నన్ను నా వంశమును పావనము చేసి కృతార్థులను చేయుడు. మీరు దయార్ద్ర హృదయులు. ప్రథమ కోపంతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసిరి. నేను ధన్యుడనైతిని. మీ రాక వలన శ్రీ మహావిష్ణు యొక్క సుదర్శనము చూసు భాగ్యము నాకు కలిగినది. అందువలన నేను మీ ఉపకారమును మరవలేకున్నాను. మహానుభావ, నా మనస్సు సంతోషముతో మిమ్మల్ని ఎట్లు స్థితింపవలేనో తెలియకున్నది. నా నోట మాట రాకున్నవి. నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడి ఉంది. కావున ఓ పుణ్యపురుష, నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేట్లుగా సదా మీ బోటి మునిశ్రేష్ఠులే అందు ఆ శ్రీమన్నారాయణి అందు మనస్సు కలవాడనై ఉండునట్లు నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించి సహపంక్తి భోజనములకు దయచేయమని ఆహ్వానించాడు. ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదరో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారం చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు ఇష్టుడవు, తండ్రితో సమానుడవైన వాడు. నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడవు అగుట వలన నీకు ఆయక్షీణము కలుగును. అందువలన నేను నీకు నమస్కరించట్లేదు. నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదు. పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవగు నీకు మనస్తాపమును కలుగచేసినందుకు వెంటనే నేను తగు ప్రాయశ్చిత్తమును అనుభవించితిని. నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కు అయితివి. నీతో భోజనము చేయుట నా భాగ్యము కాక మరొకటి అగునా అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభిష్టం ప్రకారం పంచపక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని మిక్కిలి ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమునికి వెళ్ళాను. ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది. కావున అగస్త్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యము కలదో గ్రహించింది కదా. ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరంలో శేషశయనము నుంచి లేసి ప్రసన్న మనస్కుడై ఉండును. కనుకనే ఆ రోజుకు అంతటి శ్రేష్టతయు మహిమను కలిగినది. ఆ దినమును చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలము పొందును. ఏ మనుషుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండి పగలంతా హరినామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రి అంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణ ప్రీతి కొరకు దానములు ఇచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయును అట్టివాని సర్వపాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోను. ద్వాదశి దినం శ్రీమన్నారాయణకు అత్యంత ప్రీతికరమైన దినం కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండానే భుజింపవలె. ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలను. ఏ ఒక్కటి విలువకూడదు. శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితం గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు. మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షము అయ్యే విధంగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెం పుణ్యమైనను అది అవసాన కాలంలో యమదూతల పాలు కానీయకుండా కాపాడు. అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే కాక సమస్త మానవులు తరించిరి. ఈ కథను ఎవరు చదివినను లేక విన్నను వారికి సకల ఐశ్వర్యమును సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్త్యుల వారికి బోధించిరి. స్కాంద పురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యే నవవింశోధ్యాయ పారాయణం సంపూర్ణం. స్వస్తి. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.